అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజుటి మన కథ కాలం చేసిన అద్భుతం. అబ్బబ్బా, ప్రతిరోజు ఇదే గోల. ఈరోజు ఆదివారం అని కాసేపు ప్రశాంతంగా నిద్రపోనివ్వదు కదా మీ అమ్మ. ఇంకా ఎన్ని రోజులు ఈ తలనొప్పి అంటూ గీత భర్తతో ఉదయం 7 గంటలకే గొడవ పడుతుంది. గీత, నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తావా అంటూ భార్యపై కోపడతాడు శ్రీకర్. అమ్మని ఒక్క మాట కూడా పడనివ్వరు కదా. మీలాంటి కొడుకులు ఉన్నంత వరకు నాలాంటి కోడళ్లకు ఈ బాధలు తప్పవు. దేవాలయానికి బయలుదేరిందిగా, ఇక తీరిగ్గా పని అంతా అయ్యాక వచ్చి తినడం పడుకోవడం, ఇదే మీ అమ్మగారి రోజు అలవాటు. గీత, అమ్మకు కూడా అలా కూర్చొని ఉండడం ఇష్టం ఉండదు. ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటుంది. అనవసరంగా నోరు పారేసుకోకు. అయినా ఇంటి పని చేయటానికి పని ఆవిడ ఉంది. నేను రోజు చూస్తూనే ఉంటాను. కూరగాయలు కడగడం, కోసివ్వడం లాంటి చిన్న చిన్న పనులు అమ్మ చేస్తూనే ఉంటుంది. నీవేమో బయట అమ్మ వింటుందేమో అని కూడా ఆలోచించకుండా ఉదయమే గొడవ పడుతున్నావు. అవును మరి, ఇల్లు తుడవడం, అంట్లు తోమడం తప్ప మరేం పని ఉండదు ఆడవాళ్ళకి. మీ అమ్మగారు దేవాలయం నుండి వచ్చేసరికి పని అంతా నేనే చేసేస్తాను. నాకు అర్థం కాని విషయం, ఆవిడ గారికి ఇంటి వాతావరణం పడనప్పుడు ఆవిడను వృద్ధాశ్రమంలో ఎందుకు చేర్పించరు మీరు? అక్కడైతే ఆవిడ వయస్సు వాళ్ళే ఉంటారు కదా. అక్కడ చివరి రోజులు సంతోషంగా గడుపుతుంది. గీత, నీకు చాలాసార్లు చెప్పాను అమ్మ గురించి అలా మాట్లాడవద్దని. అయినా నీతో మాట్లాడి అనవసరం. నీ రోజువారీ గొడవ ఇది. నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వు. ప్రతిరోజు స్నానపానాదులు ముగించుకొని 7 గంటలకే దగ్గరలోని మందిరానికి వెళ్ళడం శాంతమ్మ రోజువారీ అలవాటు. అదేవిధంగా ఈరోజు కూడా ఉదయం లేచి దేవాలయానికి బయలుదేరుతున్న సమయంలో కొడుకు కోడళ్ల గొడవ వింటూ మౌనంగా దేవాలయానికి బయలుదేరి వెళ్ళిపోయింది. అయినా ఆవిడకు కోడలు గురించి బాగా తెలుసు. ప్రతిరోజు కోడలు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండనివ్వదు, ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. అందుకే శాంతమ్మ కాస్త ప్రశాంతత కోసం ఉదయం సాయంత్రం దేవాలయానికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం శాంతమ్మ భర్త మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు తప్ప ఎవ్వరూ లేరు శాంతమ్మ గారికి. అందుకే ఆవిడ కొడుకు దగ్గరే ఉండిపోయింది. శ్రీకర్ కూడా అమ్మ అంటే ప్రేమగానే ఉంటాడు. శాంతమ్మ గారికి ఒక మనవడు రాజు. 7 సంవత్సరాల రాజుకు నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. కానీ తన కొడుకు నాన్నమ్మతో ఆడటం, ఆవిడతో గడపడం. శ్రీకర్ ఆఫీస్ నుండి రాగానే అత్తయ్య గారంటే అస్సలు పడని గీత, నాకు మీ అమ్మ పద్ధతి అస్సలు నచ్చడం లేదు. ఎల్లప్పుడూ దగ్గుతూనే ఉంటుంది. మన రాజు ఆవిడతోనే ఎక్కువసేపు గడుపుతాడు. వయసు వచ్చింది కదా, అంత మటుకు ఆవిడకు తెలియదా? ఆవిడ దగ్గు పిల్లవాడికి ఆరోగ్యానికి హానికరమని. ఆవిడకు అన్నీ చెప్పాలి. ఎల్లప్పుడూ పిల్లవాడిని అంటిపెట్టుకునే ఉంటుంది. నాకు ఇక ఆవిడతో వేగే ఓపిక లేదు. ఏదైనా పరిష్కారం చెయ్యండి. కానీ శాంతమ్మ గారికి ఎల్లప్పుడూ తన కోడలికి పనిలో సహాయం చేయాలనే ఆలోచన ఉండేది. పని ఆవిడ రాని రోజులు అంట్లు తోమడం, కల్లాపు చల్లడం, ఇల్లు తుడవడం లాంటి పనులన్నీ చేసి ఆవిడ దేవాలయానికి వెళ్ళేది. కానీ శాంతమ్మని వృద్ధాశ్రమానికి పంపేసేయాలనే ఆలోచన గీతకు ఆవరించి ఉంది. అందుకే ఇంట్లో ఎల్లప్పుడూ గొడవ వాతావరణమే ఉండేది. అమ్మంటే అమితమైన ప్రేమ ఉన్న శ్రీకర్ అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తన పుట్టినరోజు నాడు గీత స్నేహితులను ఇంటికి పిలిచింది. అప్పుడే శాంతమ్మ గారికి అలర్జీ వల్ల వచ్చిన దగ్గు ఆగడమే లేదు. చాలాసేపు గట్టిగా దగ్గుతూనే ఉంది. అప్పుడు ఏమీ అనని గీత తన భర్త సాయంత్రం ఇంటికి చేరగానే, పుట్టినరోజు శుభాకాంక్షలు గీత, బయటికి వెళ్దామా అన్నాడు. వెంటనే గీత, పుట్టినరోజు వేడుకలు ఉదయమే అయిపోయాయి. మీ అమ్మ దగ్గు భరించలేక నా స్నేహితులు, ఛీ ఇదేం దగ్గు, ఏదైనా జబ్బు ఉందా ఆవిడకి అని పారిపోయారు. మీ అమ్మను తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించండి, లేదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నది. శ్రీకర్ భార్యతో ఇదంతా మామూలే అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో శ్రీకర్ రూమ్ నుండి బయటికి వచ్చాడు. చూసేసరికి తన అమ్మ గదిలో లైట్ వెలుగుతూ ఉండడం గమనించాడు. ఇదేంటి, అమ్మ గదిలో లైట్ అని దగ్గరగా వెళ్ళి చూశాడు.
శాంతమ్మ మంచం మీద కూర్చొని ఉంది. శ్రీకర్ గదిలోకి వెళ్ళి తల్లి పక్కన కూర్చుని చేతిని పట్టుకొని, ఏంటమ్మా, ఏమైంది, ఇంకా నిద్రపోలేదా అన్నాడు. అప్పుడు శాంతమ్మ, శ్రీ, నేను ఏమి ఆలోచిస్తున్నానంటే, నా వల్ల మీరు రోజూ గొడవ పడటం నాకు ఇష్టం ఉండట్లేదు. నాకు వయసు అయిపోయింది. నా కోరిక ఒక్కటే, నువ్వు, కోడలు, మనవడు సంతోషంగా ఉండటం నాకు కావాలి. నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించు. అమ్మా, నేను ఉండగా నిన్ను దూరం ఎలా చేసుకుంటాను? ఈరోజు నేను ఉన్నానంటే కేవలం నీ వల్లనే. నిన్ను దూరం చేసుకొని ఆ పాపం భరించలేను అమ్మా అన్నాడు శ్రీకర్. కానీ శ్రీకర్, మీ మధ్య గొడవలకు నేనే కారణమని అనిపిస్తుంది. కొద్ది రోజులు నన్ను వదిలిరా. కాస్త ఇక్కడ పరిస్థితులు కుదుట పడ్డాక మళ్ళీ పిలుచుకొని వద్దులే అన్నది. అంతేకాకుండా ఈ మధ్య వృద్ధాశ్రమాలలో కూడా బాగానే చూసుకుంటున్నారు. నా వయసు వాళ్లతో ఉండడం వలన నాకు కూడా కొంత మార్పు ఉంటుంది అన్నది. మీకు ఎప్పుడైనా గుర్తుకు వస్తే నన్ను చూడటానికి వస్తూ ఉండు అన్నది. తల్లి చెప్పిన మాటలు వింటున్న శ్రీకర్కు తల్లి బయటికి నవ్వుతున్న లోపల దాగి ఉన్న కన్నీళ్లను శ్రీకర్ చూడగలుగుతున్నాడు. తల్లి మాటలను విని శ్రీకర్ పరిస్థితుల దృష్ట్యా ఏమీ చెయ్యలేక వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర రావటం లేదు. అమ్మ గురించి ఆలోచిస్తూ అతనికి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. తన 5వ ఏట ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. అప్పటి నుండి తల్లి, తండ్రి తానే అయ్యి పెంచింది కొడుకును. ఎక్కువగా చదువుకోలేదు. వంట చాలా బాగా చేసేది. ఒక టిఫిన్ సర్వీస్ ఓపెన్ చేసింది. దానికి శ్రీ టిఫిన్ సర్వీస్ అని పేరు పెట్టింది. ఉదయం సాయంకాలం అని చూడకుండా కష్టపడి కొడుకును చదివించుకుంది. అందుకే ఇప్పుడు శ్రీకర్ ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు. శ్రీకర్ తల్లి ఎంత కష్టపడిందో చిన్నతనం నుండి చూశాడు. అందుకే పెళ్ళి అయ్యాక తల్లికి కొంత విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు. భార్య ఉద్యోగం చేసేదైతే తల్లిని ఎవరు చూసుకుంటారు అని ఉద్యోగం చెయ్యని గీతను పెళ్లి చేసుకున్నాడు. కానీ తల్లి మీద శ్రీకర్ చూయించే ప్రేమ గీతకు నచ్చేది కాదు. గీతకు శాంతమ్మపై ఇంత కోపానికి గల ఇంకొక ముఖ్య కారణం, తన కొడుకు రాజు కూడా తనకంటే నానమ్మనే ఎక్కువగా ఇష్టపడటం. వీటి పరిణామం ఎప్పుడూ శాంతమ్మను అనేక మాటలు అంటూ ఉండేది గీత. శాంతమ్మ చాలా శాంతి స్వరూపి. కోడలి నోటి నుండి ఇన్ని కఠోరమైన మాటలు వింటూ కూడా శాంతమ్మ లోపలే కుంగిపోయేది. దానివలన ఆవిడ ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఎల్లప్పుడూ దగ్గు మూలంగా ఆవిడకు వాంతి కూడా అయ్యేది. పరిస్థితుల వలన శాంతమ్మ కోడలి ముందు ఓడిపోయి తన అంతట తాను వృద్ధాశ్రమం వెళ్ళడానికి తయారయ్యింది. తల్లి ఇంట్లో ప్రతిరోజు మాటలు పడుతూ అంతర్మథనం అనుభవిస్తుంది. అందుకే శ్రీకర్ కూడా పరిస్థితులకు తలొగ్గి తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చడానికి తయారయ్యాడు. కానీ రాజు నాన్నమ్మ తనని వదిలి వెళ్తుంది అన్న మాట వినేసరికి నాన్నమ్మను గట్టిగా వాటేసుకున్నాడు. నేను నానమ్మను ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. కొడుకును శ్రీకర్ ఓదారుస్తూ, రాజు, నాన్నమ్మకు కాస్త విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఇంటికి తీసుకొద్దాం. చివరికి గుండె రాయి చేసుకుని అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించి వచ్చాడు శ్రీకర్. శాంతమ్మ వృద్ధాశ్రమం వెళ్ళిపోయాక శ్రీకర్ మరియు రాజు చాలా కృంగిపోయారు. ఇంకొక వైపు గీత సంతోషానికి హద్దులు లేవు. రాజు ప్రతిరోజు స్కూల్ నుండి వచ్చి నాన్నమ్మ గదిలో ఒంటరిగా కూర్చుండిపోయేవాడు. గీత ఎంత పిలిచినా బయటికి వచ్చేవాడు కాదు. పిల్లలతో ఆడుకునేవాడు కాదు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. శ్రీకర్ కూడా తన పనిలో బిజీ అయిపోయాడు. శ్రీకర్ చాలాసార్లు అమ్మను కలవటానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ పనిలో బిజీ అయ్యి వెళ్ళలేకపోయాడు. అలా రోజులు గడుస్తూ 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి వృద్ధాశ్రమం నుండి శ్రీకర్కు ఫోన్ వచ్చింది. శ్రీకర్ గారు, మీ తల్లి శాంతమ్మ గారు కొంత సమయం క్రితం స్వర్గస్థులయ్యారు. మీరు వెంటనే వృద్ధాశ్రమానికి రండి అని చెప్పారు. ఈ మాట విన్న శ్రీకర్ అక్కడే కూర్చుండిపోయాడు. ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ పడిపోయిన శబ్దంతో నిద్ర నుండి మేల్కొన్న గీత, ఏవండి, ఏమైంది, ఏమైంది అని 3-4 సార్లు పిలిచింది.
ఎంత క్రూరమైన మనసు నాది. సొంత తల్లిని చివరి రోజుల్లో వృద్ధాశ్రమంలో వదిలి వచ్చాను. తనను తీసుకురావడం మాట తర్వాత అసలు కలవడానికి కూడా సమయం లేదు నా వద్ద. తన జీవితమంతా నా కోసం త్యాగం చేసిన తల్లిని ఎలా మరవగలిగాను? తన ఒడిలో తలపెట్టి పడుకున్నప్పుడు ప్రపంచంలోని అన్ని ఇబ్బందులను మర్చిపోయేవాడిని. సాక్షాత్తు భగవంతుడి రూపం నా తల్లి. అలాంటి అమ్మ చివరి క్షణాల్లో తన తోడు ఉండలేకపోయాను. ఎంత పాపం చేశాను? శ్రీకర్ మాటలు వింటూ, శ్రీకర్ కళ్ళల్లో కారుతున్న కన్నీటిని చూస్తూ కంగారు పడిన గీత, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. గీతను చూసిన శ్రీకర్, అంతా నీ వల్లనే, ఈ పాపం నీదే అన్నాడు. నేనేం చేశాను? అసలు ఏమయ్యిందో చెప్పండి. గీత అడిగిన వెంటనే శ్రీకర్, నువ్వు నా తల్లిని వదిలించుకోవాలనుకున్నావు కదా, అమ్మ శాశ్వతంగా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. వృద్ధాశ్రమం నుండి ఇప్పుడే ఫోన్ వచ్చింది. అమ్మ చనిపోయిందట. ఇది విన్న గీత ఏమీ మాట్లాడలేకపోయింది. నాన్న మాటలు విన్న రాజు నాన్నను కౌగిలించుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గీత శ్రీకర్తో, నన్ను క్షమించండి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మనం వెంటనే బయలుదేరి ఆశ్రమానికి వెళ్దాం. కానీ కుండపోత వర్షం కారణంగా బయట నిర్మానుష్యంగా ఉంది. వర్షం ఆగిన వెంటనే బయలుదేరుదాం అన్నది. కానీ వర్షం తగ్గుముఖం మాట లేకుండా ఇంకా పెరుగుతూనే ఉంది. రోడ్లు కూడా కనపడట్లేదు. ఆ వర్షానికి అక్కడికి శ్రీకర్ డ్రైవర్కి ఫోన్ చేసి, విజయవాడ నుండి నెల్లూరు ఊరు బయట ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళాలి, తొందరగా రా అన్నాడు. కానీ డ్రైవర్, సార్, రోడ్డు కూడా కనిపించనంత వర్షం, వెళ్ళినా ఎక్కడన్నా ఆగిపోవలసి వస్తుంది. అయినా కోస్టల్ ఏరియా అంతా ఇదే పరిస్థితి. మధ్యలో వాగు కూడా తెగిపోయి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. అక్కడ దాకా చేరుకోవడం కష్టం అన్నాడు. కొన్ని గంటల తర్వాత ఇంకొకసారి వృద్ధాశ్రమం నుండి శ్రీకర్కు మళ్ళీ ఫోన్ వచ్చింది. మీరు మరో 24 గంటలలోపు ఇక్కడకు చేరుకోకుంటే ఆశ్రమం కట్టుబాట్ల ప్రకారం మేమే అంత్యక్రియలు జరుపుతాం అన్నారు. శ్రీకర్కు ఇక నిద్ర పట్టలేదు. తల్లిని తలుచుకుంటూ వెంటనే బయలుదేరాలి అని మనసు భారంతో కూర్చున్నాడు. రోజంతా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వర్షం కురుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం అయ్యింది, కానీ కుండపోత వర్షం ఆగలేదు. ఇక వృద్ధాశ్రమం వాళ్ళు కట్టుబాట్ల ప్రకారం శాంతమ్మ అంత్యక్రియలు చేసేశారు. మధ్యాహ్నానికి వర్షం తగ్గటంతో శ్రీకర్ బయలుదేరి వెళ్ళారు. కానీ అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. వృద్ధాశ్రమం వారు శాంతమ్మ అస్థికలను శ్రీకర్కు అప్పగించారు. అస్థికలను చేతిలో పట్టుకుని గుండెలు పగిలేలా రోదించాడు శ్రీకర్. వృద్ధాశ్రమానికి కృతజ్ఞతలు చెప్పి ఆశ్రమం నుండి బయలుదేరి కృష్ణానదిలో వాటిని కలిపి ఇంటికి చేరుకున్నాడు శ్రీకర్. శ్రీకర్ మరియు రాజు మాత్రం శాంతమ్మను తలుచుకొని కృంగిపోయారు. రాజు అమ్మ గీత చెప్పినట్లు నడుచుకునేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, తినేవాడు, కానీ చదువు మీద శ్రద్ధ చూపేవాడు కాదు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన రాజు తన రూంలోకి వెళ్ళి అలాగే నిద్రపోయాడు. గీత వెళ్ళి చూసేసరికి 140 డిగ్రీల జ్వరంతో పడుకున్న రాజుని చూసి భయపడిన గీత శ్రీకర్కు ఫోన్ చేసింది. వెంటనే డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. రాజు అంత జ్వరంలో కూడా నాన్నమ్మనే తలుచుకునేవాడు. వారం రోజులు మందులు వాడిన తర్వాత జ్వరం తగ్గింది. జ్వరం తగ్గిన రాజు ఏదో లోకంలో ఉన్నట్టు ఒంటరిగా ఉండేవాడు. అప్పుడప్పుడు తల్లి తండ్రిని మర్చిపోయినట్టుగా ప్రవర్తించేవాడు. ఒక్కొక్కసారి గుర్తుపట్టకపోయేవాడు. అయితే శ్రీకర్ మరియు గీత రాజుని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. రాజు అస్తమాను, నానమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నాతో పాటే ఉండు అని కల్వరించడం చూసిన డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లవాడి నానమ్మ తనతో పాటు ఉండడం లేదా అన్నారు. అప్పుడు శ్రీకర్ తల్లిని వృద్ధాశ్రమంలో వదిలినప్పటి నుంచి ఈరోజు పరిస్థితి అంతా వివరించాడు. మా అబ్బాయిని కాపాడండి డాక్టర్, మేము ఇలాంటి పరిస్థితుల్లో రాజుని చూడలేకపోతున్నాం అన్నాడు. అప్పుడు డాక్టర్, చూడండి, మీకు చాలా బాధగా ఉండొచ్చు, కానీ సమస్యను దూరం చేయటానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. మీరు ఒక ముసలి మహిళను తీసుకురండి, ఆవిడను రాజు నానమ్మగా పరిచయం చెయ్యండి. రాజు ఆరోగ్యం కుదుటపడే వరకు ఇలా చెయ్యండి అన్నాడు.
శ్రీకర్ గీతలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నా తమ కొడుకు కోసం ఏది చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. చాలా ప్రయత్నాల తర్వాత కూడా వారికి ఎవరూ శాంతమ్మలాగా కనపడలేదు. అప్పుడు గీత చెప్పింది, ఏదైనా వృద్ధాశ్రమం వెళ్ళి నాన్నమ్మ పోలికలతో కనపడే వృద్ధ మహిళను తీసుకొని వద్దాము అన్నది. విధి ఎంత విచిత్రమో చూడండి. రాజు సొంత నానమ్మను గీత వృద్ధాశ్రమంలో చేర్పించింది. కానీ కొడుకు కోసం అదే గీత వృద్ధాశ్రమం నుండి తెలియని మహిళను తీసుకురావడానికి తయారయ్యింది. డాక్టర్ సహాయంతో విజయవాడలోని ఒక వృద్ధాశ్రమంలోని సంచాలకులతో మాట్లాడారు. అక్కడి వారు కొద్ది రోజుల క్రితం ఒక ముసలావిడ ఇక్కడ చేరింది. ఆవిడ కోసం ఎవరూ రాలేదు. ఆవిడ తలలో గాయం అవడం కారణంగా ఆవిడ ఎవరు అనేది కూడా ఆవిడ మర్చిపోయింది. కాబట్టి ఈవిడను మీరు తీసుకువెళ్ళవచ్చు, మీకు సమస్య ఉండదు అన్నారు సంచాలకులు. ఆమె పేరు అన్నపూర్ణ అని చెప్పారు. శ్రీకర్ డాక్టర్తో కలిసి అన్నపూర్ణ గారిని కలవటానికి వెళ్ళాడు. రాజుకి నాన్నమ్మగా ఇంటికి తీసుకెళ్లే వృద్ధురాలు అన్నపూర్ణ కొంచెం లావుగా ఉంది. తల వెంట్రుకలు చాలా చిన్నవిగా ఉన్నాయి. మరియు ఆవిడ ముఖం మీద గాయపు మరకల వలన ముఖం కొంగుతో కప్పుకొని ఉంది. ఆవిడను చూసిన శ్రీకర్ డాక్టర్తో, డాక్టర్ గారు, నా తల్లి ఇంత లావుగా లేదు మరియు ఆవిడ వెంట్రుకలు పొడవుగా ఉన్నాయి. కావున రాజు ఈవిడని నాన్నమ్మగా స్వీకరిస్తాడో లేదో అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు, మీరు ఆ బాధ్యత నాపై వదిలేయండి అన్నారు. మరుసటి రోజు రాజును ఆసుపత్రికి పిలుచుకువచ్చారు తల్లి తండ్రి. అదే సమయంలో అన్నపూర్ణ గారు కూడా అక్కడే ఉన్నారు. డాక్టర్ గారు రాజుకు కౌన్సిలింగ్ ఇస్తూ అన్నపూర్ణను ఎదురుగా కూర్చోపెట్టారు. అప్పుడు రాజు అన్నపూర్ణమ్మను, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా నానమ్మ, ఎలా తిరిగి వచ్చావు? ఇంత లావుగా ఉన్నావు, వెంట్రుకలు ఏమయ్యాయి అని అడిగాడు. అప్పుడు డాక్టర్, రాజుబాబు, నీకు ఆరోగ్యం బాలేదు కదా, అందుకు దేవుడు నీకోసం నానమ్మను పంపాడు. అలాగే ఆశ్రమంలోని తనని బాగా చూసుకున్నారు. మంచి ఆహారం తీసుకొని బాగా ఆరోగ్యంగా ఉండేవారు. అందుకే కాస్త లావయ్యారు. మీ నానమ్మతో ఉంటే నువ్వు కూడా ఆరోగ్యంగా తయారవుతావు. అప్పుడు రాజు సంతోషంగా నానమ్మ అంటూ అన్నపూర్ణమ్మను కౌగలించుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు ప్రతిరోజు నానమ్మతో ఆడటం, నానమ్మ చేతితో అన్నం తినడం, అలా సంతోషంగా ఉండటంతో మానసికంగా తన ఆరోగ్యం కుదుటపడింది. అన్నపూర్ణమ్మ గారు కూడా తొందరగానే ఆ ఇంట్లో ఇమిడిపోయారు. ఇప్పుడు ఇంట్లో అంతా మామూలుగానే సంతోషంగా ఉన్నారు. కానీ శ్రీకర్ మాత్రం తల్లిని తలుచుకుంటూ రోజు బాధపడేవాడు. రోజులు గడుస్తుండగా రాజు ఒకరోజు నాన్నమ్మతో, నాన్నమ్మ, నీకు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంది కదా, వెళ్ళడం లేదు ఏంటి అని అడిగాడు. అప్పుడు అక్కడే ఉన్న శ్రీకర్, రాజు, వయసు కారణంగా నానమ్మ ఉదయమే దేవాలయానికి వెళ్ళలేకపోతుంది. రేపు సాయంత్రం అందరం కలిసి దేవాలయానికి వెళదాం అన్నాడు. అప్పుడు రాజు, సరే నాన్న అన్నాడు. మరుసటి రోజు సాయంత్రం నలుగురూ కలిసి దేవాలయానికి వెళ్ళారు. తిరిగి వస్తున్న సమయంలో శ్రీకర్, గీత కారు లోపల కూర్చున్నారు. అంతలో రోడ్డుకు అవతల ఉన్న ఐస్ క్రీం చూసిన రాజు నాన్నమ్మతో, నాన్నమ్మ, ఐస్ క్రీం కావాలి అని అడిగాడు. హా, వెళ్దాం పద అన్నంతలోనే పరిగెత్తుకుంటూ రాజు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును చూసిన అన్నపూర్ణ గారు, రాజు ఆగు అని చెయ్యి పట్టి వెనక్కి లాగేసింది. అన్నపూర్ణ గారు రాజును కాపాడగలిగింది. కానీ తనని కారు ఢీకొట్టడంతో తలకి గాయమయ్యింది. తల భాగం నుండి రక్తం కారుతుండడంతో శ్రీకర్ మరియు గీత ఒక్కసారిగా భయపడి దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వృద్ధాశ్రమం వారికి కూడా కబురు చెయ్యగా వృద్ధాశ్రమ సంచాలకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే చికిత్స మొదలుపెట్టారు అక్కడి డాక్టర్లు. చికిత్స అనంతరం డాక్టర్ గారు బయటికి వచ్చి, తలకు పెద్ద గాయం అయ్యింది, కానీ శరీర భాగాలకు ఎటువంటి ప్రమాదం లేదు అన్నాడు. అన్నపూర్ణ గారు పెదాలు కదులుస్తూ కన్నయ్య కన్నయ్య అని పిలుస్తుంది. శ్రీకర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుండిపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు తన తల్లి పిలుపు అది. నా తల్లి నన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేది. అన్నపూర్ణమ్మ నోటి నుండి ఎలా అనుకుంటుండగా దగ్గరగా ఉన్న ఆశ్రమ సంచాలకుడికి అంతా అర్థమైంది. అతను ఇలా వివరించాడు.
శ్రీకర్ గారు కొద్ది రోజుల క్రితం ఈవిడ నెల్లూరులోని వృద్ధాశ్రమంలో ఉండేవారు. అక్కడ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడంతో తలకు గాయమై విజయవాడ పెద్ద ఆసుపత్రిలో చికిత్స ఇప్పించాము. తర్వాత ఆవిడకు చికిత్స అవసరమవుతుందనే ఉద్దేశంతోనే విజయవాడలోనే ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చాము. అప్పుడు జరిగిన గాయం కారణంగా ఆవిడ గతం మర్చిపోయింది. మరలా అదే చోటు దెబ్బ తగలడం వల్ల ఆవిడకు గతం గుర్తుకు వచ్చినట్టుంది అన్నాడు. కాసేపటికి ఆవిడ అందరినీ గుర్తుపట్టింది మరియు కొడుకును చూసి ఆనంద బాష్పాలతో కౌగిలించుకున్నది. శ్రీకర్ అన్నాడు, అమ్మా, ఇక ఎప్పటికీ మనం విడిపోము. మరణం కూడా మన తల్లి కొడుకు ప్రేమ ముందు ఓడిపోయింది. ఎందుకంటే మరణించిందని బాధపడుతున్న శ్రీకర్ ఎదుటే తన తల్లిని చూస్తున్నాడు. దీనికంటే గొప్ప వరం ఏముంటుంది ఆ కొడుకుకి? మనవడు రాజు కూడా వచ్చి నానమ్మను కౌగిలించుకొని, నానమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది అంటూ సంతోషంగా గెంతుతున్నాడు. శ్రీకర్ వృద్ధాశ్రమం వారు ఇంత పెద్ద తప్పు ఎలా చేశారా అని తెలుసుకోవడం కోసం నెల్లూరు వృద్ధాశ్రమానికి ఫోన్ చేసి జరిగినదంతా వివరించి, అసలు తన తల్లి మరణించిందన్న తప్పుడు సమాచారం ఎలా ఇచ్చారు, అంత పెద్ద తప్పు ఎక్కడ జరిగింది అని అడగగా అక్కడి సంచాలకులు, శ్రీకర్ గారు క్షమించండి, మా వలన పెద్ద పొరపాటే జరిగింది. శ్రీకర్ గారు క్షమించండి, మాతో పెద్ద పొరపాటు జరిగింది. ఇప్పుడే మాకు కూడా సమాచారం అందింది. అసలు విషయం ఏమిటంటే ఆశ్రమంలో శాంతమ్మ పేరు మీద 2 వృద్ధులు ఉండేవారు. స్వర్గస్థురాలయ్యింది శాంతమ్మ యాదవ గారు. యాదృచ్ఛికం ఏమిటంటే ఏ రోజైతే శాంతమ్మ యాదవ గారి మరణం సంభవించిందో అదే రోజు శాంతమ్మ చింతలపూడి గారికి యాక్సిడెంట్ అవ్వటంతో తలకు గాయం అయ్యింది. వెంటనే ఆవిడను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. కొత్త సంచాలకుల మార్పు వల్ల రిజిస్టర్లో ఇంటి పేరు గమనించకపోవడంతో ఈ తప్పిదం జరిగింది. మమ్మల్ని క్షమించండి అన్నారు. తలకి గాయం కారణంగా ఆవిడకు వెంట్రుకలు చిన్నవిగా చేయవలసి వచ్చింది. యాక్సిడెంట్ వలన మొహంపై గాయాలు అయ్యాయి మరియు ఆవిడ వాడవలసిన మందుల వలన ఆవిడ శరీరం కాస్త లావు కాబడినది. కాలంతో పాటు జరిగిన ఈ అద్భుతం తెలిసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మరొక వైపు గీత సిగ్గుతో నలుగురిలో తల ఎత్తుకోలేకపోయింది. ఏ అత్తగారినైతే భారమని భావించి వృద్ధాశ్రమంలో వదిలి వచ్చిందో ఈరోజు ఆ అత్తయ్య వల్లే తన కొడుకు మళ్ళీ తనకు దక్కాడు. ఇక అప్పటి నుండి శ్రీకర్ తల్లిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. తన తప్పులన్నీ తెలుసుకొని గీత అత్తయ్య గారి సేవ చేస్తూ భర్తకు అనుగుణంగా నడుచుకునేది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.